ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. అది దాని పేరు తల్లి సంఘం. ఎవరు మీకు బాప్తీసాలు ఇచ్చారు? ఆ సంఘాలను మనం మర్చిపోకూడదు. ఆ సంఘాల్లో ఏదైనా అక్కర్లు ఉంటే తలా ఒక సహాయం పంపించాల్సిందే. ఎందుకంటే అది మనకి చెందిన సంఘం, మనల్ని నిర్మించిన సంఘం. అదే విధముగా నీ తర్వాత వచ్చేవారు కూడా నిర్మింపబడుతున్నారు. నీవు ఏ విధముగా ఆ సంఘానికి నమ్మకంగా ఉండి ఎదిగావో ఆ సంఘాన్ని నీవు మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని కార్యాలు ఆ సంఘములో నీ పట్ల జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంఘాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని ఆ మలాకి 3:10 అంటున్నాడు, ఎక్కడికి తీసుకెళ్ళాలంట? ఆ మందిర ఆవరణములో నీకు మాత్రమే నీవు తీసుకెళ్ళాలి. ఎక్కడ నీకు మేలు దొరుకుతుందో, సరైన వాక్యం నీకు ఎక్కడ లభ్యమవుతుందో, నీ ఇల్లు కట్టబడుతుందో, నీ బిడ్డలు కట్టబడుతున్నారో ఆలోచించండి. కాబట్టి క్రైస్తవ జీవితంలో దినచర్యలో మన జీవితాన్ని కొన్ని విషయాలకి కట్టుబడి జీవించాలి. కొన్ని పద్ధతులకి, మనుషులు చెప్పే పద్ధతులు కాదు, వాక్యం చూపించే పద్ధతులకి మనము కట్టుబడి ఉండాలి. వాక్యాన్ని మీరితే పాపము. మేలైనది చేయని ఎరిగియుడియో 4:16, మేలైనది చేయని ఎరిగియుడియో అలాగ చేయని వానికి పాపము కలుగును. యాకోబు పత్రికలో 4:16. కాబట్టి ఎట్లా ఉంది మన జీవితం? నేర్చుకుంటున్నాము కానీ నేర్చుకున్నది నెరవేర్చకపోతే నష్టపోతాము. చేయగలిగింది ప్రశాంతంగా చేద్దాము. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడూ నమ్మదగినవాడు. నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని చెప్పాడు. అంతే. ఇచ్చి అనుమానపడవద్దు, దేవునికి ఇచ్చి అనుమానపడవద్దు, భయపడవద్దు. తగిన సమయమందు ఆయన మీ అక్కర తీరుస్తాడు. అది కూడా తన మహిమైశ్వర్యమును బట్టి. కాస్త కూస్తే లేదు ఆయన దగ్గర. నీకు కావలసినంతా ఆయన దగ్గరే ఉంది. ఇది నమ్మి ఆయన కొరకు నువ్వు చేయవలసింది చెయ్యి. చేసి నీవు నన్ను అడుగు, ఆకాశవాకిలి విప్పుతానో లేదో చూడు. తల్ల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. నమ్మదగిన దేవుడు మన జీవితాల్లో నూతన మార్గాలు మనకు బోధిస్తూ ఉన్నాడు. నూతన సత్యములతో మన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. వింటున్నాము కానీ మర్చిపోయే వారముగా ఉండటానికి వీల్లేదు. ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పాదముల దగ్గర చేరి ఈ విధముగా నీ లేఖన భాగముల నుండి మేము చదువుకున్న మాటల్ని మేము ధ్యానించుకోగలిగాము. నీకు వందనాలు నాయన. 15వ అధ్యాయం మేము పోయిన వారం చదువుకున్నాము. ఈ వారం 16 చదువుదామని ప్రయత్నిస్తే నాయనా దినచర్యలో మేము కట్టుబడి ఉండాల్సిన మాటలు నువ్వు చెప్పావు నాయన. ఏదో మైమర్చిపోయే వారముగా, మా సొంత అక్కర్లు తీర్చుకొంచు బ్రతికే వారముగా, ఇతరులను నిర్లక్ష్యం చేసి దాటిపోయే వారముగా కాక నీ వైపు వారిని ఆకర్షించగలిగే వారముగా మేము నిలబడగలుగుటకు, నీ సాక్షులముగా నిలబడగలుగుటకు మమ్మల్ని ఈ విధంగా సిద్ధం చేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. నీ మాటల్లో జీవముంది, జ్ఞానముంది, నీ ఆదుకునే శక్తి ఉంది. మర్చిపోనివద్దు మా ప్రభా. హృదయపూర్వకముగా నిన్ను వెంబడించి నీ మార్గములో నడిచి నీ కృపలతో మా జీవితాన్ని నింపుకొని అనేక మందికి ఈ కృపలను అందించి నీ సమాధానము గలవారై జీవించినట్లుగా వారిని సిద్ధపరచినట్లుగా కృప చూపించి మమ్మల్ని అందరినూ భద్రపరిచి బలపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ తోడై ఉండి
లోతైన విశ్వాసంతో ప్రభువుని వెంబడి